తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల తరగతుల మార్పు విషయమై మంగళవారం సాయంత్రం జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ స్థానిక శాసనసభ్యుడు కోనేటి ఆదిమూలం పర్యటించారు. కళాశాల ప్రస్తుత పరిస్థితిని పరిశీలించి తరగతులను వేరొక ప్రాంతానికి మార్చే అంశంపై చర్చించారు. సాయంత్రం 6:30 ప్రభుత్వ డిగ్రీ కళాశాలను సందర్శించిన జాయింట్ కలెక్టర్ ఎమ్మెల్యే అక్కడి తరగతి గదుల అధ్వాన స్థితిని గమనించారు. విద్యార్థులకు మెరుగైన వాతావరణం కల్పించే ఉద్దేశంతో వెంటనే కళాశాలను మరో సురక్షితమైన ప్రదేశానికి మార్చాలని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం జాయింట్ కలెక్టర్కు కోరారు. ఎమ్మెల్యే విజ్ఞప్తి మేరకు జాయింట్ కలెక్టర్ వెంటనే పట్టణంలోని ఎన్టీఆర్ క్రీడా మైదానాన్ని పరిశీలించారు. ఈ విద్యా సంవత్సరం నుంచే డిగ్రీ కళాశాల తరగతులు ఎన్టీఆర్ క్రీడా మైదానంలో జరిగేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం జాయింట్ కలెక్టర్కు విన్నవించారు. ఈ పర్యటనలో ఆర్డీఓ, తహసీల్దార్, ఇతర ప్రభుత్వ అధికారులు, తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. విద్యార్థులకు మెరుగైన విద్యా సౌకర్యాలు కల్పించే దిశగా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. ఈరోజు అన్ని మండలాల్లో కూడా విజిట్ చేస్తూ ప్రత్యక్షంగా అన్ని కూడా పరిశీలిస్తూ ఏదేది అవసరమో ప్రజా సంక్షేమానికి గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ విద్యాశాఖ మంత్రి కానీ ఈరోజు ప్రభుత్వ పరంగా అందరినీ ఆదుకోవడానికి విద్య పరంగా ప్రజలకి ఏది కావాలని చేయడానికి అందుకే జాయింట్ కలెక్టర్ గారు పుత్తూరులో చూసుకుని మన ప్రాంతంలో విజిట్ చేస్తారు. వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజే వారు వీసీగా కూడా వారికి ఆర్డర్ ఇవ్వడం చాలా సంతోషం. త్వర వీసీగా మనకు కూడా ఎన్టీఆర్ పార్క్ పెట్టారు, నారాయణలో ఈకో పార్క్ పెడుతున్నారు. వానెలూరు కాదు కూడా సారే దాన్ని మూవ్ చేశారు. వానెలూరు దగ్గర సుమారు 18 ఎకరాలు మన రోడ్ సైడ్ బ్రహ్మాండం ప్లేస్ అది. దాన్ని రేటు కూడా పెంచి ఇవ్వడానికి సిద్ధమైనారు. సార్ రోడ్ సైడ్ కాబట్టి వారి చేతులారా జరగాలని. ఏంటంటే అది పేదవారికి సంబంధించిన ఇల్లు, ఎకనామిక్ బ్యాక్వర్డ్ వారు ఇల్లు కట్టుకోవడానికి చూడడానికి అది. అలాగనే వర్ధాపాలెంలో తుఫాను వస్తే ఇంత లోతు పోతుంది కాబట్టి 3 డ్రైన్స్ ఇచ్చాం. అందులో 3లో ఒకటి మన గౌరవ మౌర్య గారు వచ్చి ఐఏఎస్ ఆఫీసర్ గారు ఒకటి సైన్ చేశారు. రిమైనింగ్ 2 కూడా ఎస్టిమేట్తో కూడా అది కూడా స్టిల్ పెండింగ్. అంటే ఇద్దరు హరికృష్ణ వేస్తారని చెప్పిపోయాడు. మళ్ళీ ఇప్పుడు ఆడ 14 ఎకరాలు ల్యాండ్ పర్చేజ్ చేసి ఉన్నాం. మీకంటే రెవెన్యూ వర్ధాపాలెంకి మాత్రం 2 సంవత్సరాలు అయిపోయింది. ల్యాండ్ ఎక్కి చేసాము, డబ్బులు కూడా కట్టించేసాము. దాన్ని చూసేసి త్వరలోనే పట్టాలు ఇవ్వడానికి ఆర్డీఓ గారే మరి తహసీల్దార్ గారు మరి కలెక్టర్ గారు జాయింట్ అందరికీ చెప్పడం జరిగింది. ఇది పరిశీలించి త్వరితగతిన ప్రభుత్వం ఇచ్చినటువంటి 3 సెంట్లైనా 2 సెంట్లైనా కూడా ఇచ్చి ప్రజలకి త్వరలోనే గృహ నిర్మాణం చేయటకు ఒక అద్భుతమైన కార్యం చేయాలని ఆలోచించని ఈరోజు జేసీ గారిని తీసుకుంటారు. మేమందరూ కూడా సహకరించమని సహాయం చేయమని ఈరోజు డిగ్రీ కాలేజీ ఎందుకు చూపించామంటే నేను గత ఎమ్మెల్యే ఉన్నట్టు 5 కోట్లు సాయం చేశారు. సాయం చేసిన లెటర్ కూడా మీకు చూపించాను. కానీ దురదృష్టవశాత్తు ఆ రోజు చేయలేకపోయాము. టెండర్దారులు ముందుకు రాలేకపోయారు. మరి ఆ రోజు అసైన్స్ ఉంటే బ్రహ్మాండంగా బిల్డింగ్ అయి ఉండేది. ఈరోజు ఆ బిల్డింగ్ చూసిన తర్వాత నేను అసెంబ్లీలో కూడా చెప్పాను. నేను గౌరవ విద్యాశాఖ మంత్రి ఉన్నట్టు చెప్పిన సార్, సత్యవేడులో డిగ్రీ కాలేజ్ పడిపోయే పరిస్థితిలో ఉంది సార్, ఒకసారి దాన్ని చూడండి సార్. సత్యవేడు హెడ్ క్వార్టర్ అది, డిగ్రీ కాలేజీలో లేకపోతే ఇబ్బంది అని చెప్పినప్పుడు వారు నోట్ చేసుకున్నారు. మొన్న కూడా నేను వారికి ఇవ్వడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి కూడా ఇవ్వడం జరిగింది. మరి దాన్ని ఇప్పుడు వచ్చేది రెయిన్ సీజన్ స్టార్ట్ అవుతుంది. జూన్ జూలైలో చాలా ఇబ్బంది పడతారు. అది చూస్తే భయంకరంగా ఉంది. ఎవరైనా చేరాలంటే ఒక కాలేజీలో కూర్చోవాలా, డెస్క్ మీద కూర్చోవాలా, చదువుకోవాలంటే మైండ్ అంత పైన ఉంటుంది. ఎప్పుడు పడుతుందో అని ఉంటుంది. క్లాస్ రూమ్లో పోయి కూర్చుంటే ఇది ఎప్పుడు పడుతుందో తల మీద ఉంటుంది. చదువుకోలేరు. వారికి మైండ్ ఆలోచన విధానం పోతుంది. అందుకే జాయిన్ చూసి పర్సనల్ చూసి ఇది కూడా మనదే ప్రభుత్వానికే ఇది కూడా ప్రభుత్వందే కాబట్టి అది కొత్త బిల్డింగ్ వచ్చేంతవరకనే దీంట్లో నిర్మాణం చేసి పిల్లలంతా తీసుకుని పెడితే కావాల్సిన గ్రౌండ్ ఉంది, బ్రహ్మాండంగా ఉంది. జాయింట్ కలెక్టర్ గారు ప్రత్యేక శ్రద్ధ చూపాలి. ఎందుకంటే పిల్లల భవిష్యత్తు ఇది. ఏదైనా జరగకుండా జరిగి విషపురుగును కొరికినా ప్రభుత్వం పట్టించుకోలేదని చెప్పి అందరిపైన వస్తుంది. ఆడున్న ప్రిన్సిపాల్కి కానీ లెక్చర్లకు కానీ మాకు అందరూ కూడా చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి సార్ విషయం ప్రాసెస్ ఇక్కడి నుంచి ఈ రూట్లోనే మాస్టర్ కాలేజ్ ఒకటి, దాస్ కాలేజ్ ఒకటి, స్కూల్ ఒకటి ఉంది. జడ్పీటీసీ వాళ్ళతో కూడా. ఇది మన గోడౌన్, ఇది టెంపుల్, నాగాలమ్మ టెంపుల్.
ఇది చాలా అద్భుతమైన ప్లేస్ ఇది. ఈశ్వరం కొంత మన ఎనర్జీ సిమెంట్ రోడ్ వేసాం, ఇంకొంచెం చేసేస్తే ఇప్పుడు వేసేస్తే అది కూడా సిమెంట్ రోడ్ అయిపోతుంది. గౌరవ జిల్లా పరిపాలనాధికారి గారు ఈ 2 రకాలుగా వారు వీసీగా ఉన్నారు, ఇది ఉన్నారు కాబట్టి దీన్ని త్వరగా నిర్ణయం తీసుకొని చేస్తే పిల్లల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని చేయాలని మనస్ఫూర్తిగా మీ ద్వారా వారికి సవినయంగా మనం చేసుకుంటున్నాను. ఈ హౌస్ సైజ్ అనేటువంటిది ఆడ చెప్పాము, మీరు ఆడ వినలేదు కాబట్టి ఇది చాలా చాలా అవసరం. పేరడం కానీ ఒకసారి ధర్నా చేశాను వచ్చేటప్పుడు, ఎమ్మెల్యే ఉండేటప్పుడు ఆడవాళ్ళంతా కూడా ఆ రోజు ధర్నాలు చెప్పాను, నేను ఇస్తానమ్మా పట్టాలని చెప్పాను. ఆల్ క్యాస్ట్, ఒక క్యాస్ట్ కాదు. అలాగే ఆంబాకం కూడా, అలాగనే మదనంబేడులో ఇచ్చాము, ఇంకా కొంచెం నిలిచిపోయింది. అది ఎస్సీలకి ఓసీలకి కలిపి ఇవ్వడం వల్ల ఆడ కొంచెం మిస్ అయింది, క్లాస్ వచ్చేసింది, నిలిచిపోయింది, అది కంప్లీట్ కాలేకపోయింది. ఆంబాకని వాల్నెల్లూరులో 7 ఎకరాలు ఉంది, 200 మందికి మనం ఇచ్చేయగలిగితే క్లియర్ వ్యాకెంట్ భూమి, మన భూమి అది, ఎక్కడ కొనాల్సిన పని లేదు. ఇవన్నీ కూడా ఎక్కడ కొనాల్సిన పని లేదు. ఇరుగులో కూడా చాలా సైట్ ఉంది, సార్ చూసి వచ్చారు. మనం డబ్బు ఇచ్చి కొనాల్సిన పని లేదు, ఇమ్మీడియట్గా చూసి ప్రభుత్వ జీవో ప్రకారం ఆర్డర్ చేస్తే ఆర్డీఓ గారు వెళ్తే ఇచ్చేస్తారు. ఇది అవుతానే ఒకే పాయింట్ వరదపాలెంలో, అది కూడా 14 ఎకరాలు తిరిగి శాంక్షన్ ఇచ్చాను. డబ్బు కూడా కట్టించేసినాం వాళ్ళకి, 14 కోట్ల రూపాయలు కట్టించేసినాం. పట్టాలు ఇచ్చేటప్పుడు నిలిచిపోయింది. అది వారి వీళ్ళిద్దరు అనుకుంటే సార్కి నెంబర్ ఆఫ్ టైం చేశాను, అది కూడా ఇచ్చేస్తే, ఎందుకంటే వరదపాలెం మాత్రమే ఇలా నేను అన్ని మండలాలకు ఇచ్చాను, అది మనం నిలిచిపోయింది, అది కూడా ఇవ్వాలని చెప్పి కలెక్టర్ గారిని లేట్ అయినా కూడా ఒకే పాయింట్ చూపించేసి వెళ్ళిపోతాం. మీకు అందరికీ కూడా మనవి చేసుకుంటున్నాను. ఈ ప్రాంత అభివృద్ధికి ఈరోజే చూపించాను, టీడీ కలిగినప్పుడు కూడా 2-3 రోజులు వచ్చి స్టార్ట్ చేస్తున్నారు. ఆ సంత కూడా ఇక్కడ మార్చేసాము సార్. ఎమ్మెల్యే సత్యవేడు గారితో మనం కలిసి 5 మండలాలు ఇప్పటికీ విజిట్ చేశాము. నారాయణవనం నుంచి స్టార్ట్ చేసి అంతా ఇప్పుడు సత్యవేడుకి వచ్చాము. మనమంతా హౌసింగ్ ఇష్యూస్ కానీ, సర్వే ఇష్యూ, రెవెన్యూ ఇష్యూ, ఇంకా డెవలప్మెంటల్ ఇష్యూ, అభివృద్ధి గురించి అక్కడ అరణ్య ప్రాజెక్ట్ కావచ్చు, రోడ్ ప్రాజెక్ట్స్ కావచ్చు, అంతా చూసి వచ్చాము, ప్లానింగ్ చేసి వచ్చాము. ఇది ఎలా నెక్స్ట్ 1 మంత్లో ముందుకు తీసుకువెళ్ళాలి, ఇక్కడ కొత్త హౌస్ సైట్స్ మనం ఇవ్వాలి. ఆల్రెడీ ఎమ్మెల్యే గారు కూడా చాలా వరకు దాంట్లో ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ప్రభుత్వం భూమి ఇక్కడ ఫ్రీగా ఇప్పటికే డిస్ప్యూట్ లేకుండా ఎక్కడ ఉందో అది మనం ఇప్పుడు తహసీల్దార్ గారికి ఇచ్చి వాళ్ళకి కూడా హౌస్ సైట్స్ పట్టా ఇస్తాం. ఉన్న వాళ్ళకి పొజిషన్ సర్టిఫికేట్స్ కూడా ఇస్తాము. సర్వే ఇష్యూస్ కూడా కొన్ని డిస్కస్ చేశాము. అది కాకుండా ల్యాండ్ ఎక్విజిషన్ కానీ, రోడ్ ప్రాజెక్ట్స్ అది కూడా ఇప్పుడు డిస్కషన్ చేయడం జరిగింది. స్కూల్ మార్చడం కానీ, ఇంకా వేరే చాలా ప్రపోజల్స్ ఉన్నాయి. ఇది నెక్స్ట్ 10 to 15 డేస్లో ఒక షేప్కి వస్తుంది. అది చేసి మనం ఈ కాన్స్టిట్యుయెన్సీలో ఎలా అభివృద్ధి రావాలి, అది ఒక ప్లాన్ తయారు చేస్తున్నాము. సో ఆర్డీఓ గారు కూడా ఇక్కడ ఉన్న కాబట్టి ఈ హౌసింగ్ ఇష్యూ మరి ముఖ్యమైన నెక్స్ట్ 1 మంత్లో మనం ఖచ్చితంగా సాల్వ్ చేయాలి. లాంగ్ పెండింగ్ మ్యాటర్స్ కానీ ఇక్కడ అనుకోండి పక్కన ఊర్లో వాళ్ళ అంత సెపరేట్గా ఎప్పుడు అడుగుతున్నారు, అది మనం సెపరేట్ చేసి వాళ్ళకి ఇచ్చేస్తాం. సో ఇది కూడా నేను అందరికీ చెప్తున్నాను. థ్యాంక్ యూ.